సో కుమారి ఆంటీ మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. హలో కుమారి ఆంటీ అని పిలుస్తున్నారండి అందరూ. అసలు మీ పేరేంటి? కుమారి ఆంటీ కింద ఎలా మారారు? నా పేరు దాసరి సాయి కుమారి ఉమ్, పేరు. ఉమ్. ఇంకా కొంతమంది సాయి అంటారు, కొంతమంది కుమారి అంటారు. సో కుమారి ఆంటీ అని మీరు పెట్టారు లేకపోతే వాళ్ళు ఫిక్స్ చేశారా? వాళ్ళే పెట్టుకున్నారు. వాళ్ళే పెట్టారు. అయితే అందరూ మాట్లాడుతుంది ఏంటంటే మీరు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టారు, మీకు నెలకు 4 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఆదాయం, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. సో అసలు ఏంటి ఈ రూమర్స్ ఎలా స్టార్ట్ అయినాయి? మీరు దీన్ని అక్కడే ఖండించుంటే అయిపోయేదేమో. అదే దీనికి నిన్న మీ స్టాల్ వరకు రావడానికి కూడా కారణం అని అంటున్నారు కదా. మరి దీన్ని ఎప్పుడు దీని మీద ఇప్పుడు ఎందుకు స్పందించలేదు మీరు? అది వాళ్ళు పెట్టిన దానికి మనమైతే చెప్పలేదు, మనమైతే ఇది చేయలేదు. వాళ్ళు పెట్టిన దానికి మనం ఏం చేయలేం కదా. అది మనకు తెలియని కూడా తెలియదు. అదే ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టారంటున్నారు కదా. అదే వాళ్ళు పెట్టిన, నాకు అసలు అదే ఏమీ లేదు. నేను దాని గురించి అంటేనే నేను ఇట్లా అని చెప్పాను. అలాంటిది ఏం లేదు, నాకు ఉన్నది రేకుల రూమ్. ఓకే, నెల సంపాదన ఎంత ఉంటుందమ్మా మీది? లక్షలు 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 అని ప్రతి దాంట్లో రాసుకొస్తున్నారు. 5,000 6,000 మిగులుతాయి. దాంట్లో 5-6 వేలు అంటే మళ్ళీ దాంట్లో మళ్ళీ దీనికి తీయాలి కదా, ఏది మన జీతాలు ఇవ్వాలి కదా. అసలు మొత్తం టోటల్ గా ఒక నెలకు అయ్యేసరికి మీకు మొత్తం ఉన్న జీతాలు కానీ లేదంటే తెచ్చుకున్న సరుకులు కానీ ఇవన్నీ కట్టేసిన తర్వాత అసలు మీకు మిగిలేదు ఎంత ఉంటుంది నెలకు అంటే వచ్చేసరికి? అన్ని ఏ పూట కట్టేస్తాను. 1,00,000 నుంచి 1,30,000, ఒక నెల అయితే 1,30,000 మిగులుతాయి, ఒక నెల అయితే 1,20,000 మిగులుతాయి. అది ఇంకా ఒక రోజు కూడా సెలవు పెట్టకుండా చేసుకుంటే గనక 1,50,000 పూర్తిగా అవుతాయి, ఒక ఇది నెలంతా చేసుకుంటే. మరి మీరు ఇంత రేకులు అది కూడా ఇప్పుడే ఈ పబ్లిక్ పెరిగిన కాడి నుంచి. ఓకే, అంటే ఎన్ని నెలల నుంచి పెరిగారమ్మా పబ్లిక్ మీకు? ఇప్పుడు అంటే ఒక 5 months 6 months నుంచి పెరిగారు. అంతకుముందు ఎలా ఉండేది మీ నెల సంపాదన? అంటే అంతకుముందు అంత లేదు. రోజు 2,000 అట్లా 3,000 అంటే 2,000 అంటే నెలంతా అయ్యేసరికి ఒక 50,000-60,000 మిగిలియా? 50,000. 50,000. మరి ఇలాంటి రేకుల షెడ్లు ఎందుకుంటున్నారు? అంటే 50,000 60,000 మిగిలిన తర్వాత కొంచెం బెటర్. అది ఒకళ్ళ కష్టం కాదు కదా, నలుగురు కష్టం. అది 50,000 కూడా ఓకే, మా ఆయన నేను మా పిల్లలు ఇద్దరు కష్టం. మొత్తం అందరూ కష్టపడితేనే 50,000 మిగులుతాయి. ఇంట్లో అందరం కష్టపడితేనే. ఓకే, అసలు పొద్దున్న ఎన్నింటి లెగిస్తారు? ఎలా స్టార్ట్ అవుతుంది మీ డే అనేది? ఒకటి పొద్దున్నే అంకుల్ అయితే 4 గంటలకే లేస్తారు, నేనేమో 6-6:30కి లేస్తాను. మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు 11 అవుతుంది. అంటే చాలా అసలు చూస్తే ఒక 5-6 గంటల మించి ఎక్కడ రెస్ట్ ఉన్నట్టు కూడా కనిపించట్లేదు కదా. రెస్ట్ తీసుకుంటే ఎలా మరి, చేసుకోవాలి కదా. మళ్ళీ పొద్దున్నే లేచి వండుకోవాలా, చేసుకోవాలా, మళ్ళీ అక్కడికి వెళ్ళాలా, మళ్ళీ అక్కడ అమ్ముకొని మళ్ళీ రాగానే ఓ ముద్దన్నం తినేసి ఒక అరగంట గంట, అంటే ఎక్కువ కటింగ్ ఉన్న రోజునైతేనేమో అంటే బెండకాయలు అలాంటివి ఉన్న రోజైతే అరగంటే కాసేపు నడుము అలుచుకుంటాం. తర్వాత ఇక మళ్ళీ కూరగాయలు పొట్టు తీసుకోవడం, ఉల్లిపాయలు, మళ్ళీ రేపు పొద్దునకి మసాలాలు, అల్లం చెక్కు తీసుకోవడం, ఇట్లాంటివన్నీ చేసుకోవాలి. అన్నీ అయ్యేటప్పటికి 10 అయిపోతుంది. అన్నీ అయ్యేటప్పటికి మళ్ళీ 10ంటికి మళ్ళీ స్నానాలు చేసి మళ్ళీ ముద్దన్నము తినేసేసి ఇక పడుకుంటాం. కనీసం ఆదివారం ఒకరోజు రెస్ట్ తీసుకుంటారా లేకపోతే ఆ రోజు కూడా ఉండదు రెస్ట్? అంటే ఇప్పుడు కొంచెం ఉన్నాయి కదా, అంటే వడ్డీలు ఎక్కువ అవుతున్నాయి కదా, కానీ అందులో కస్టమర్స్ నేను ఇంటికాడ ఉన్నా కానీ నాకు ఫోన్ చేస్తున్నారు, ఆంటీ పెట్టలేదా అని. అదొకటి పెట్టినా ఈ చెయ్యి లాగేస్తుంది, ఇంటికాడ ఉన్నా నొప్పి వస్తుంది, ఖాళీగా ఉంటేనే నొప్పి వస్తుంది, ఆడితే నొప్పి ఉండలేదు. ఇంకా దానివల్ల కూడా కొంచెం ఇంటికాడ ఉంటే బాధపడాలి కదా. ఇంకా అంటే మీరే మీ మనసులాగా మీ చెయ్యి కూడా బాగా అలవాటు పడిపోయినట్టుంది, అందరికి వడ్డని చేసి కుమారి అండి అనేసరికి. అంటే ఇట్లా ఆడుతూనే ఉంటది కదా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఆడుతూనే ఉంటది. అని వాళ్ళంతా లాగేస్తుంది. సో అయితే యాక్చువల్గా మీకు అంటే అసలు ఆంధ్రాలో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటమ్మా అసలు ఆంధ్ర నుంచి? అంటే ఇదే కొంచెం అంటే ఫైనాన్షియల్ గా కొంచెం ఇదయ్యి ఇక ముందులే పనికన్నా చేసుకుందామన్నా పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేరు. మా పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు వచ్చాము మేము అక్కడికి. ఓకే, మా పిల్లలు ఇంత ఉన్నప్పుడు వచ్చాం. ఓకే. మరి అయితే అప్పటి నుంచి ఏం పనులు చేస్తూ వచ్చారు? ఇప్పుడు అంటే వాళ్ళు ఆల్రెడీ పెరిగి పెద్ద అయిపోయారు, చేతికి అంది వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు కుమారి అంటే అని మాట్లాడుతున్నారు కదా. మరి వచ్చినప్పటి నుంచి ఏం చేసేవాళ్ళు, అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ఫుడ్ అనేది? 2009లో వచ్చాము, 2011లో హోటల్ పెట్టాం. అంతకుముందు వచ్చినప్పుడు స్టార్టింగ్లోనేమో నేను మామూలుగా మిషన్ కుట్టేదాన్ని. హేమచంద్ర ఉన్నారు కదా సింగర్, వాళ్ళ ఇంట్లో వంట చేయడానికి వెళ్ళాను. ఇంకా అట్లా ఎవరన్నా ఇది లేకపోతే అన్ని పనులు చేసా, ఇది లేదు అది లేదు. ఓకే, అంటే ఇప్పుడు హేమచంద్ర అంటే సింగర్ కదా, ఆయన కూడా పెద్ద సింగర్. ఇదంతా మరి అంటే మీకు ఎలా అంటే ఈ లింక్స్ అన్ని ఒక హైదరాబాద్ వచ్చిన తర్వాత
అలాంటి దొరకాలన్నా కూడా కష్టమే కదా. అవును. మరి మీకు ఎవరి ద్వారా అలా వచ్చింది? తర్వాత ఇండస్ట్రీ నుంచి మరి కంటిన్యూ అయితే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళలో కూడా చేసే అవకాశం ఉండేది కదా. మళ్ళీ తర్వాత అటు నుంచి ఎందుకు అంటే వచ్చారు? మేడం చాలా అంటే చాలా మంచి వాళ్ళు నిజంగా. ఎవరు? హేమచంద్ర గారు వాళ్ళ అమ్మగారు అమ్మగారు. అస్సలు చాలా అంటే ఇద్దరు కూడా ఉమ్, మా అమ్మ నాన్న లాగా వాళ్ళు కూడా ఉమ్, నిజంగా అంత నాకంటే నాకు అన్నీ తెలియవు అన్ని ఇదిగా. ఉమ్, కొంచెము సార్ వాళ్ళు కూడా అన్ని ఎట్లా ఇదిగా అని చెప్పేవాళ్ళు. అమాయకురాలాగా ఉన్నావు, మరి ఇట్లా ఉంటే ఎలా బతుకుతావు అని చెప్పనేవాళ్ళు. ఉమ్, అంటే ఇదంటే తెలీదు. అంటే Okay. అక్కడే సూర్య టవర్స్ పక్కనే మా నాన్న వాళ్ళు వాచ్మెన్ కింద ఉండేవాళ్ళు. ఉమ్, అంటే దాంట్లో అంటే కూరగాయలు అవి పండించడం, అదే. అంటే ఆవుల్ని గేదెల్ని చూసుకోవడం అలా ఉండేవాళ్ళు. ఉమ్, అట్లాగే ఇంకా పాలవి ఇట్లా ఇది అమ్ముతూ ఓకే. అట్లా మేడం వాళ్ళకి అట్లా చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే. అయితే మరి 2011లో హోటల్ పెట్టిన తర్వాత మరి ఇప్పుడు అంటే మళ్ళీ స్ట్రీట్ ఫుడ్ లాగా ఇలా పక్కన పెట్టి అమ్మడం అనేది స్టార్ట్ చేశారు కదా. అంటే హోటల్ ప్రాపర్ హోటల్ ఏమన్నా దెబ్బతిందా లేకపోతే ఏంటి అసలు ఏం జరిగింది? అప్పుడంటే సింగిల్ రోడ్ అన్నమాట. అప్పుడు ఉమ్. చిన్న రోడ్డు, ఒకటే రోడ్డు ఉండేది. ఫస్ట్ నుంచి ఇక్కడేనా? అక్కడే ఓకే. ఫస్ట్ అప్పటి నుంచి అక్కడే. అదే 2011 నుంచి దాని గుర్తింపు మరి ఒక్కసారిగా 6 నెలల్లో 5 నెలల్లో రావడానికి రీజన్ ఏంటమ్మా అసలు? అదే మాకు అర్థం కాదు. 2 livers ఎక్స్ట్రా, 1000 రూపీస్ 2 livers ఎక్స్ట్రా అన్నది అది ఎలా అంటే అది ఏంటో అట్లా అది స్ట్రిక్ట్ లాగా అయిపోయింది అది. ఏమో అది ఎందుకు పెట్టారో తెలీదు. ఉమ్, అది ఏంటని మేము అన్ని తెలుసుకునేటప్పటికి అందరూ మమ్మల్ని అడుగుతున్నారు, ఉమ్, ఇదేంటి ఇట్లా ఉన్నారు, లివర్స్ ఎక్స్ట్రా ఏంటి ఇది అని చెప్పి అందరూ మమ్మల్ని అడిగితేనే ఉమ్, అప్పుడు బాబు వచ్చినాకంటే ఇట్లా పని చేసుకుంటూ మళ్ళీ చదువుకుంటారు కాసేపు ఉమ్, ఉమ్. పిల్లలు. ఇంకా చదువుతున్నారు ఇంకా? చదువుకుంటున్నారు. ఏం చదువుతున్నారమ్మా? బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఓకే. పాపేమో ఇంటర్ సెకండ్ ఇయర్. మరి చదువుతా కూడా మళ్ళీ ఇంకా పని చేస్తారా వాళ్ళు? పొద్దున్నే లేస్తారు వాళ్ళు కూడా. ఓకే. మరి అందరు కలిసి చేసుకుంటే నచ్చుది, లేకపోతే అవ్వదు. అదే అదే అదే. అదే ఇప్పుడు ఏంటి ఇది 1000 రూపాయలకి 2 livers ఎక్స్ట్రా ఏంటి ఇది? ఎప్పుడు స్టార్ట్ అయింది? 6 నెలల క్రితం స్టార్ట్ అయింది ఇది? లేదు అంటే యూట్యూబ్లు అంటే ఇట్లా వచ్చినాక ఇంత క్రౌడ్ అయితే లేదు. ఉమ్, మామూలుగా యూట్యూబ్ వాళ్ళు తీసేది బాగా ఇదైంది అయితే అంటే జనానికి తెలిసి కొంచెము ఉమ్, కొంచెం ఎక్కువ మంది వచ్చిన. అంతకు ముందులో అయితే ఇంత అమ్మేవాళ్ళం కాదు. ఉమ్, ఒక 50 కిలోలు 40 కిలోలు రైస్ అలా అమ్మేవాళ్ళం. ఉమ్, ఇట్లా 7 months నుంచి 6 months నుంచి మాత్రము కొంచెము 75 కిలోలు అట్లా 100 కిలోలు రైస్ అట్లా అమ్ముతున్నాం. కానీ ఇప్పుడు ఇంక ఈ క్రౌడ్ పెరిగిందన్న మాటే కానీ రైస్ తక్కువైపోయింది, కర్రీస్ ఎక్కువైపోతున్నాయి. రైస్ వెళ్ళట్లే, అసలు రైస్ పోవట్లే. రైస్ అంటే రైస్ తగ్గిపోయింది, కర్రీస్ ఎక్కువ. కర్రీస్ పార్సల్ తీసుకెళ్లిపోతున్నారు అందరూ. ఓకే. పబ్లిక్ తెలిసినాక. ఓకే. అంటే మీకేం లాస్ అయితే ఏం లేదు కదా. అంటే ఈ కర్రీస్ పార్సల్స్ అంటే ఎక్కువైనందుకు కర్రీస్ అమ్ముకుంటున్నట్టు అయింది, కర్రీ పాయింట్ లాగా మారిపోయింది. అది. ఓకే.